గొంగల్రెడ్డి లక్ష్మీరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. వాళ్ళు ఏదో శుద్ధపూసల మాదిరి మాది పట్టా ల్యాండు, మాది ఒరిజినల్ ల్యాండు, మాది ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి వచ్చినారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ముందరికి రావడం జరిగింది. 2001 ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు 2001లో, దాన్ని రెన్యువల్ చేసుకున్నారు 2004లో. 2006లో వాళ్ళ భర్త భార్యకు రాపించినాడు రిజిస్టర్. అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలవుతుందో ఎవరికి తెలియదు. దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చినాడు, లీజ్ రిజిస్టర్ చేసినాడు. దాన్ని తీసుకొని ఇతను డాక్యుమెంట్లో సర్వ హక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టినాడు. దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి కూడా నోటీస్ పంపించినారు పేపర్లు. మాకు పీజీఆర్ఎస్లో మాకు ఈ వివరణ కూడా అడిగినారు, ఇట్లా అని ఇచ్చినాము. జెడ్పీకి కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేసినారు. ఈ 2001 కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు 2001లోనో 19వ చిల్లరలోనో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద. ఈ ఒక్క భూమే కాదు, ఇంకా చాలా భూములు ఉన్నాయి, మీకు అవి కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు. ఇది గూడూరు గ్రామపల్లం ప్రివోటి ల్యాండు. దీంట్లో 24 సెంట్లు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజుకు 2001లో ఇచ్చినారు. 2004లో వాళ్ళ సెకండ్ లీజ్ తీసుకున్నాడు. 2006లో వాళ్ళ భార్యకు అతను రిజిస్టర్ చేశాడు. ఇది ఎక్కడికైనా కానీ చెల్లుతుంది, మీకైనా కానీ ఎవరికైనా సామాన్యుని కూడా అర్థమవుతుంది. డాక్యుమెంట్ సహా మీకు ఇస్తాం ఇప్పుడు అందరికీ, మీ మీడియా వాళ్ళకు. మీరు కూడా దీని మీద ఇది చేయండి. నిన్న వచ్చేసి మేము మా సైటు క్లీన్ చేస్తామంటే 3 సెంట్లు స్థలం మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాం. పక్కన కూడా 4.5 సెంట్లు ఉంది, దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నారు. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము. వాళ్ళు చెప్పేది మాది 20 సెంట్లు ఉందని. 20 సెంట్లు అక్కడ సైటే లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇట్టే కోర్టుకు పోయినారు. లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు. వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అనే అతను ఉన్నాడు, అతనికి పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసినారు. ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా 11, 12 ఫ్లాటు మాది, మా హద్దు చూపించినారు. 12 ఫ్లాట్ మాది అని చెప్పి 12 ఫ్లాట్ నెంబర్ వేశారు, మా పేరు పెట్టలే. దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాసినారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి వాళ్ళ సర్వే నెంబర్ 307A2Bలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేసినారు.